ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసదనని చెప్పెను. ఇస్సాకుకు తోడైయున్న దేవుడు అతనిని బలపరుస్తూ, నేను నీకు తోడైయున్నాను కనుక భయపడకుము అని సెలవిచ్చిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదాలకు పాత్రుడు. నేను నీ సంతానమును విస్తరింపజేసేదనని, నీ తండ్రిని బట్టి నిన్ను ఆశీర్వదించదనని చెప్పి ఆ రాత్రి ఆయనను దర్శించినప్పుడు అక్కడ ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఎక్కడ తన గుడారము వేసెను అనగా బెయేర్షెబాలో తన గుడారమును వేసెను. బెయేర్షెబా అనగా అర్థము, బెయిర్ అనగా తవ్వబడినది, షెబా అనగా 7 బావులు అని మనకు అర్థమిచ్చినదిగా ఉన్నది. కాబట్టి బెయేర్షెబాలో తను నివసిస్తూ స్థిరపడ్డాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఇస్సాకు జీవితంలో ప్రభువు నెరవేరుస్తూ వచ్చాడు. అది మాత్రమే కాదు, వారి సంతతికి ఏ రీతిగా ప్రభువు తోడై ఉన్నాడో మనము చూడవచ్చు అన్నమాట. ఆ రీతిగా ప్రభువు మనకు కూడా తోడై ఉన్నాడు కనుక భయపడకుము. పేరు పెట్టి పిలిచిన దేవుడు నీతో ఉన్నాడు కనుక నిన్ను ఆశీర్వదించును. కాబట్టి మన సంతానాన్ని విస్తరింపచేసి ఆయన మనల్ని దీవించును. ఆయన గుడారములో నివసించే ధన్యతను మనకిచ్చినాడు. కాబట్టి అటు దేవుడు స్తోత్రార్హుడు. ప్రార్థిద్దాం. దేవుని వాగ్దానాల వైపు ఆనుకుందాం.